అమ్మ నాన్న అమ్మ ఉన్నా లేనట్టే, నాన్న చనిపోయాడు, తమ్ముళ్ళు ఉన్నా లేనట్టే, నాకెవరు లేరండి. మా ఆయన గారికి చుట్టాలంటే నాకు చాలా ఇష్టం. అయితే మా ఆయన వాళ్ళ అక్కయ్య నేను మొన్న ఇళ్ళల్లో పోతున్నానని ఫోన్ చేసి చెప్పిందండి. చాలా సంతోషంగా అనిపించి నేను కూడా వెళ్తానన్నాను. మా ఆయన వద్దన్నా సరే నేను ఒక కాడ అప్పు చేసి ఒక 1500-1600కి అప్పు చేసి బట్టలు తీసుకొని పోయానండి. భర్తకి భార్య భర్తలకి ఇద్దరికి బట్టలు తీసుకొని పోయాను. నా బట్టలు బాగున్నా బాగలేకపోయినా పర్వాలేదు, నేను తీసుకుపోయింది అది పెట్టాను. తల్లిగారు హోదాలో నేను బట్టలు పెట్టాను. కానీ ఆమె నా కోడళ్ళకు, మా బావగారు కోడళ్ళు, నా కోడళ్ళు అంటే నాకు కూడా కోడళ్ళే కదా, వాళ్ళకి 1500-1000 చీరలు, మంచి పట్టు చీరలు లాంటి చీరలు పెట్టింది బాక్సులు. అయితే వాళ్ళుండి అందరికీ మన వాళ్ళకి తెచ్చారంట, నీకు కూడా అదే పెడతారు అని అన్నారు. అనుకుర్రు అన్నట్టు మన వాళ్ళకి పెడతారు కదా అని. నాకు చీర పెట్టాలనే అవసరమే లేదండి. నాకు బీరువా నిండా చీరలు ఉన్నాయి. నేను నెలకు చీర కొంటా, నాకు అవసరమే లేదు ఎవరి చీరలు. కానీ పిలిచి ఎవరినైనా అవమానించద్దు, అంతే కదండి. నిజం చెప్తున్నా, నేను అబద్ధం చెప్పాను. నన్ను పిలిచినప్పుడు వాళ్ళ లెక్కనే నన్ను చూసుకో. నన్ను లేని దాని లెక్క హీనంగా ఎందుకు చూస్తావు చెప్పు. నీ తమ్ముడు సంపాదిస్తే నేను కూడా ఉన్నదాన్ని అవుతా. నీ తమ్ముడు తాగుపోతాడు. అయితే ఏం చేసింది, వాళ్ళకు పెట్టిన చీరలు నాకు పెట్టకుండా అందరికి ఒకేలాగా పెట్టాలి, పెట్టినావా? లేకపోతే పిలవకుండా ఊకో. నిన్ను పిలవమని నేను అడిగానా? నన్ను ఎందుకు అవమానించాలి? అయితే వాళ్ళతోటి కూడా వాళ్ళు పెట్టిన చీర నాకు పెట్టింది. వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. మేము పెట్టిన చీర వేరే వాళ్ళకి పెడితే మేము ఫీల్ కామా అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను. నువ్వు అందరికి ఒకేలాగా పెడితే నేను ఫీల్ కాను. అందరికీ మంచి చీరలు పెట్టి నాకు పనికి మాలిన చీర పెట్టిన ఎందుకు పెట్టాలి చెప్పు? నేనంత పనికి మాలిన దాన్నా అంటే నేను అట్లాంటప్పుడు మేము లేని వాళ్ళం అని తెలిసినప్పుడు నాకు చెప్పకండి, నేను రాను, నాకు అవసరం లేదు. మీరంటే నాకు ఇష్టం, గౌరవం, అందుకే వచ్చాను. నాకు చుట్టాలు కావాలి, అందుకే వచ్చాను. ఈ చీర పెట్టింది. నేను ఈ చీరని, ఇట్లాంటి చీరని అసలు కట్టుకోనండి. మంచి చీరలే కడతా, నాకున్నా లేకపోయినా, తెలుసా. పాపం పెట్టిన వాళ్ళు ఫీల్ అయిపోయి, నేను ఫీల్ అయిపోయి, ఏంటికండి మీరు పిలవడం ఎందుకు? పిలవకుండా ఉంటే అయిపోతుంది కదా. అవమానించడానికి ఆపేసేది